సరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లేపేయాలని కడప నుంచి రౌడీస్ వస్తున్నారట. ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం మీ మాటలో? రౌడీల నెంబర్లు ఇస్తే నేను కనుక్కుందాను యాక్చువల్గాను. ఏ ఏ ఇన్స్ట్రుమెంట్లు పట్టుకొస్తున్నారు, ఏ విధంగా చెబుతున్నారని. ఎందుకు సార్ మీరు కూడా వెళ్తారా? అదే మాకు కూడా ఏమైనా సుపారీ ఇస్తే మేము కూడా వెనకాల ఉంచుంటాం. ఇది రెండు పక్కల నుంచి మొన్నటి వరకు ఏమనివారు వాళ్ళు ఎవడో ఆడెవడో ఏమన్నాడు లేపేద్దాం వాళ్ళు అన్నారు. ఎవరు జగన్ లేపేద్దాం ఓటర్ వెధవల్ని అనేదో వాగాడు కదా అటు. ఈ సైడ్ కూడా ఏదో చిన్న పుట్టించుంటారు, వాళ్ళే పుట్టిస్తారు, తెలుగుదేశం వాళ్ళే పుట్టించుంటారు. ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టాలి అక్కడ ఏదో విధంగా. వంగా గీతని ఓడించి పవన్ కళ్యాణ్ గెలవాలి అంచేత యాంటీగా చెప్తేనే ఓట్లు వేస్తారని. వాళ్ళు నిజంగా వీళ్ళు పిలిచారో పిల్లలేదు అనేది వాళ్ళ యొక్క స్ట్రాటజీ. అది ఈ టైంలో ఎవరన్నా ఏమన్నా చేస్తే ఎవరికి పేరు వస్తుంది? జగన్కి వీళ్ళకే పేరు వస్తుంది. ఇప్పుడు ఎవరికి ఏ పార్టీ వాళ్ళు మీరు బాధించినా ఆపోజిట్ పార్టీ వారికి పేరు వస్తుంది. ఇవన్నీ బుల్షిట్ యాక్చువల్గా. ఇవేం జరగవు. జనరల్గా ఆ భయం పట్టుకొస్తారు. ఇప్పుడు ఓటర్స్ ఆర్ మోర్ ఇన్వాల్వ్డ్ దాన్ ద క్యాండిడేట్స్ కదా. డబ్బులు రెండు చోట్ల ఫ్లోగా ఖర్చు పెడతారు. బాహాటంగా ఖర్చు పెట్టడం అనేది నవ్ ఇట్ హెస్ బికమ్ ఏ ఫ్యాషన్ కాదు, ఫ్యాషన్. మళ్ళీ ఈ ఫ్యాషన్ అంటే డబ్బులు ఖర్చు ఉండే ఫ్యాషన్ అనమాట. సో ఆ ఫ్యాషన్లో ఏంటి అవసరం దాంట్లో లేపేద్దాం ఏంటి లేపేద్దాం. అసలు వాళ్ళు లేపరు, ఈ మధ్య మధ్యలో కొట్టేసుకుంటూ ఉంటారు, మధ్య మధ్యలో కొట్టేసుకుంటూ ఉంటారు ఈలోగాను. సో అది రెండు సైడ్లో జరుగుతూ ఉంటుంది యాక్చువల్గాను. ఇవి ఏం జరగవు, జరుగుతాయి అనుకున్న చోట్ల జరగవు అంత గబుక్కుని. ఎందుకంటే ఇప్పుడు బాగా ఎక్కువ ప్రోపగాండా జరుగుతుంది. సో అంచేత ఎవడే లోపలికి వెళ్ళిపోవడం చూస్తాడు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. అందులో మేజర్ పీపుల్ని మార్చేశారు. డిఎస్పీ డిఐజీ వాళ్ళ లెవెల్లో వాళ్ళని మార్చారట కదా. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కూడా మారుస్తానికి చూస్తున్నారు. ఆ లెవెల్లో కొంచెం బీజేపీ హెల్ప్ చేస్తుంది కూటమికి. ఎందుకంటే వాళ్ళకి నిలబడిన 10 సీట్లు గురించే కాకుండా ఇన్ జనరల్గా కూడా చాలా తేడా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు కొన్ని ఈక్వేషన్లు చూస్తుంటేనే బీజేపీకి జగన్ మీద అంతకుముందు మోజు ఉండేది, ఆ మోజు తగ్గిందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది నేషనల్ టీవీల్లో వీళ్ళ ఇంటర్వ్యూలు, చంద్రబాబు నాయుడు తర్వాత ఏమో వాళ్ళ మనుషులు ఇక్కడికి వచ్చి మాట్లాడడం, ఇవన్నీ కామన్ యాక్చువల్గాను. బట్ అతను ఈజ్ స్టిల్ గ్రోయింగ్ స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్లో వాళ్ళ చెల్లిలోగా రకరకాల మాట్లాడడం, చెల్లిలో అనేది ఇది కొద్ది ఫ్యాక్టర్ ఎక్కువైపోయింది. తర్వాత సునీత కూడాను అన్న ఎక్కడ దెబ్బ తగిలితే డాక్టర్గా చెప్తున్నాను లోపల చీము పట్టేస్తుంది తీసే అంటుంది. అవసరమా? కెండ్లింగ్ అంటారు దాన్ని, హెకలింగ్ చేయటం అంటారు వేళాకోళం. ఇటువంటివన్నీ చేయటం వలన ఇతని మీద కొంచెం బ్యాడ్ ఎక్కువ వచ్చేస్తుందేమో అనిపించింది. సునీత అంటే తీసేయమంటుంది బ్యాండేడ్, డాక్టర్గా చెప్తున్నాను లోపల అది ఇది పడుతుంది అని చెప్పేసి ఆవిడ పక్కా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రో ఇస్తే ఎగైనెస్ట్ ఇస్తా అంటే ఇంకోటి ఎవడో మాట్లాడుతున్నాడు, మాకు జగన్ దేవుడు ఎవడో మర్డర్ చేయించినట్టు అన్నాడు కదా అవినాష్ రెడ్డి మాకు దేవుళ్ళు అంటాడు ఒకడు అంటాడు. వాళ్ళ ఏరియా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది మనం దేన్ని డినై చేయకూడదు, కానీ ఒక ప్రజలుగా స్పెక్టేటర్లా చూడాలంతే, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా మనం చేసేది ఏంటి, సోషల్ మీడియాలో డిఫరెంట్ పోస్టులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క చోట కొడాలని విజయవాడ సైడ్ అనుకుంటా వాడు భక్తు వైఎస్ఆర్ ఒక లేబర్ టైప్లో ఉన్న వ్యక్తిని వాడు ఆడుకుంటున్నాడు. ఎవరు మన చంద్రబాబు నాయుడు ఆడలని. జగనే మాకు ఏమి ఇచ్చినా 4 రూపాయలు ఇచ్చినా అది ఇచ్చినా ఇది చేసినా కూడా అతని గవర్నమెంట్లోనే మేము డబ్బులు తిన్నాం, మా లైఫ్ బాగుంది అని ఒక 2-3 మినిట్స్ అనర్గళంగా మాట్లాడాడు. జగన్ ఇలా చేశాడు అలా చేసాడు ఇంకా అడుగుతున్నాడు. అడిగినా కూడా అతను అలా చెప్తున్నాడు. అలాగా ఒక 2-3 వీడియోలు చూశాను. ఇప్పుడు మనం కూడా వీఆర్ ఆల్సో ఫాలోయర్స్ అండ్ అండర్స్టాండ్ ద సోషల్ మీడియా కదా. సోషల్ మీడియాని డినై చేయలేం. ఎవరెవరు ఎటువంటి పెడతారో, నువ్వెన్ని ఎక్కువ పెట్టావా, సాక్షి వాళ్ళు ఎక్కువ పెట్టారా, వాళ్ళు ఎక్కువ పెట్టారా అనేది చూస్తూ ఇన్ జనరల్గా కొన్ని ఉంటాయి. మన న్యూట్రల్గా అటు ఇటు కాకుండా అన్నీ చూసి మాట్లాడేది బహుశా నేను ఒక్కనే. ఐఎమ్ నాట్ ఎనీ పార్టీ సైడ్. బట్ ఎవ్రీ డే ఒక బస్ ఏర్పడితే ఆ బస్ ఆధారంగానే ఓటర్స్ మారుతాడు. ఏవో లక్ష్మణ్ చూస్తే మారుతారో దానికి యాంటీగా ఉంటారు అనేది ఇట్స్ అ డిఫరెంట్ కేస్. బట్ ఒక బస్ ఏర్పడద్దు అవుతుంది కదా. దట్ కుడ్ బి ఆన్ ద ప్రో సైడ్ ఆఫ్ జగన్ ఆర్ చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ కదా. రెండు పక్కల జరగచ్చు, రెండు పక్కన డ్యామేజ్ జరగచ్చు. ఎవరెవరు ఎంత బాగా మాట్లాడారు అనేది ఎన్ని రోజులు చూస్తారు.
ఒక రోజులో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలో ఒకటి స్ట్రాంగ్గా ఎక్కడ ఉందనుకో దాన్ని ఎక్కువ వైరల్ చేస్తారు. అదేవిధంగా జగన్ ఎక్కడైనా మాట్లాడితే చాలా నేను అన్నీ చూస్తున్నాను ఆల్మోస్ట్ మనకి ఎదురుపడిని అన్నీ చాలా వరకు అసలు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ మీటింగ్లో ఎవరెవరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీ షుడ్ అండర్స్టాండ్ ద రెస్పాన్స్ ఆల్సో. అప్పుడు కానీ తెలియదు కదా, ఇలా మాట్లాడి ఉంటే అక్కడ వాళ్ళు ఎలాగ రియాక్ట్ అయి ఉంటారు, ఎలాగ అర్థం చేసుకుని ఉంటారు, వాళ్ళంతా పెయిడ్గా వచ్చారా. అది బోత్ చంద్రబాబు నాయుడుకి అందరికి కూడా ఆ విధంగా డబ్బులు ఇవ్వకుండా వచ్చేది ఒక యాక్టర్గా వచ్చేది ఒక పవన్ కళ్యాణ్ కోటకే నా ఉద్దేశ ప్రకారంగా. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటే ఒక 500 1000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అందరూ పెయిడే. ఒక బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్, బాలకృష్ణ బ్రాండ్, దాన్ని మనం ఫేమస్ చేస్తున్నాం అన్నమాట. బాగా ప్రమోట్ చేస్తున్నాం, ఫ్రెంచ్ బ్రాండ్ అది. సో అవన్నీ ఇవ్వకుండా రారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ పరిస్థితి వచ్చిందేమో కూడాను. బట్ ఈసారి ఐ థింక్ ఈజ్ గాట్ మోర్ ఛాన్సెస్ అనిపించింది నాకు, అనిపిస్తుంది. బిసైడ్ సింపతి అండ్ ఆల్సో క్యాంపెయినింగ్ ఇవన్నీ కూడా ప్రాపర్గానే వెళ్తున్నాయి. ఆన్ ద హోల్ ఎవరికి వస్తుంది అనేది ఇట్స్ ఎ వెరీ నాట్ బిలియన్ డాలర్స్ క్వశ్చన్ అది. ఇక చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇప్పుడు. చాలా ఇంట్రెస్టింగ్ బికాజ్ కూటమిలో బీజేపీ కూడా ఉంది కదా, వాళ్ళకు కూడా జగన్ మీద ఏమైనా మోజు తగ్గిందా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది యాక్చువల్గాను. అయినా కూడా తను బోల్డ్గానే వెళ్తున్నాడు, తను ఎప్పుడు బోల్డ్గానే వెళ్తాడు యాక్చువల్గాను. ఈ ట్రాల్స్ ఉన్నాయి కదా, అవి ప్రమోషన్ కమ్ ట్రాల్స్ అయ్యి ఆ సినిమాలో కూడా పెట్టేశారు. వివేకం అనే సినిమాలో అది పెట్టేశారు. మళ్ళీ అదే ఆర్టిస్టులు చేంజ్ పెట్టినట్టున్నారు. అందులో ఎవరైతే యాక్ట్ చేశారో జగన్ లాగా వాళ్ళతోటే, జగన్ లాగా భారత్ లాగా అది కూడా పెట్టి చేస్తారు. ఇంకా మ్యాక్సిమం చేస్తారు. టు స్పిల్ బ్లడ్ వాటర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రాపగాండా అంటారు. చెడ్డగా మాట్లాడేదాన్ని ప్రాపగాండా, ఎగెనెస్ట్గా చేసేదాన్ని ప్రాపగాండా అంటారు. మళ్ళీ ఏం చెప్తానంటే ప్రాపగాండా ఈజ్ నాట్ ప్రో, అగెయిన్స్ట్. వాడు మంచోడు కాదు, వీటాదుగా అని చెప్పేది ప్రాపగాండా. మేము మంచోళ్ళు, మేము బాగా చేస్తాం అనేది క్యాంపెయినింగ్. ప్రో అడ్వర్టైజింగ్ అనమాట, ప్రమోషనల్. అది ప్రమోషనల్ కాదు, అది యు ఆర్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ సంబడి ఎల్స్. సో పవన్ కళ్యాణ్ రౌడీలు అనుసేపు మాడతాం, రౌడీలు అన్నాం కదా. ఆవిడ తోటి గ్యాంగులు ఎవరో ఉంటారు, వాళ్ళు ఏమంటే అవి ఏం జరగలేదు. ఊరికని ఎవరు సృష్టించింది? వీళ్ళే కూటమి సృష్టించింది. ఇప్పుడు అతను దెబ్బ తగిలింది, ఇంకోటి దెబ్బ తగిలింది, మళ్ళీ అతను జగన్ మీద మళ్ళీ దాడి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అతని మీద సింపతి, టు గెయిన్ సింపతి. సో దట్ ఈస్ నాట్ దట్ అంత ఈజీ ఏం కాదు. కానీ దానికి కౌంటర్ నాగబాబు ఇచ్చాడు కదా, ఎవరో వస్తున్నారంట రౌడీలు రాని అని ఇచ్చాడు కదా. అది చేసి అంత ఈజీ ఏం కాదు. కానీ ఊరిని అంటారు, అది క్రియేట్ చేసింది వాళ్ళే, సమాధానం చెప్పుకుంది వాళ్ళే, కూటమి వాళ్ళే చేసుకుంటారు. అదేవిధంగా జగన్ పార్టీ రాళ్ళు వేసి అంటారు కదా, రాళ్ళు వేయించుకుంది వాళ్ళే, సింపతి కూడా వాళ్ళే రావచ్చు. ఇట్ కుడ్ హ్యాపెన్ ఎయిదర్ సైడ్. అల్టిమేట్గా ఏం కావాలి వాళ్ళకి? దే వాంట్ టు గెట్ మోర్ నేమ్. దే డెఫినెట్లీ దే వాంట్ టు గెట్ ఎ వెరీ గుడ్ నేమ్. మైలేజ్ ఓటర్స్ హార్ట్స్లోకి వెళ్ళాలంటే దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ క్లోజ్ టు హార్ట్స్ ఆఫ్ ఓటర్స్. నా లెక్క ప్రకారం ఓటర్స్నే కన్విన్స్ అవ్వాలి. ఇప్పుడు ఓటర్స్ని చేత ప్రేమించబడాలి, కన్విన్స్ చేయబడాలి. వాళ్ళు ఓటర్స్ ఆర్ గాడ్స్. ఆడెవడో చెత్తడా కూడా కన్నాడు కదా ఓటర్ వెదవలని, వాడికి మళ్ళీ ఎందుకు చెప్తానంటే వాడికి ఒక్కొక్కటికి చెప్పు దెబ్బలా తగలాలి. కాబట్టి వాడికి మినిమం మేనర్స్ లేదని లెక్క, అంతే కదా. చేత దీస్ ఆర్ ఆల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ విన్నింగ్ ద హార్ట్స్ ఆఫ్ ఓటర్స్. ఓటర్స్ యొక్క హృదయాలను గెలుచుకునే ప్రాసెస్లో ఇవన్నీ అతని మీద రౌడీలు వస్తారట, అతను చంపేస్తారట, అయ్యో పాపం. కామన్ మ్యాన్ ఎలాగ ఆలోచిస్తాడు? ఇది నిజమా అంటారు. ఎవరు క్రియేట్ చేస్తారు? అది వీళ్ళే క్రియేట్ చేస్తారు. ఎవరి మీద అయితే రౌడీలు వస్తారో వాళ్ళే క్రియేట్ చేస్తుంటారు. అదేవిధంగా వైస్ వెర్సా వాళ్ళ మీద అనమాట. దీస్ ఆర్ ఆల్ నథింగ్. నో బడీ విల్ కమ్, నో బడీ కెన్ కమ్ ఆల్సో. వీళ్ళు ఎవరో పడితే షూట్ చేసి పడేస్తారు. వీళ్ళ జాగ్రత్త వీళ్ళు ఉంటారు, వాళ్ళ ఒక్కళ్ళే హీరో కాదు కదా. థ్యాంక్ యూ సార్.